ఇప్పుడు పెద్దలు వేణుగోపాలాచారి గారిని వారి అమూల్యమైన స్పందన తెలియవలసిందిగా కోరుతున్నాను. ఎప్పుడు మీరు లాస్టే ఉంటారు, ఎందుకంటే మీరు మా ఆత్మబంధువు కాబట్టి. సురేష్కు నేను చెప్పిన ఇంకా 3 ప్రోగ్రాంలు ఉన్నాయి అంటే నాగేశ్వరరావుతో చెప్పించి మన ఇంటి ప్రోగ్రాము అని చెప్పి అక్కడ కట్టేసిండు. నేను మళ్ళీ కిందికి పోయిన తర్వాత బయలుదేరారు, వాళ్ళ కార్లో వచ్చిండ్రు. ఒక 5 నిమిషాలు చెప్పేసి పోదాం అంటే వాళ్ళు ఇక్కడ హెల్డప్ చేసి, అందుకే లాస్ట్ నేను చెప్తున్నా ఆఖరికి ఇస్తాడు అని చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఫోన్లో ఆ ప్రోగ్రామ్స్ అయిపోతాయి టిల్ దట్ టైం పోయేవారికల్లా. అట్లా నాగబంధం వేసిన మా నాగబాల సురేష్ గారికి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అమెరికన్ నేషనల్ అధ్యక్షులుగా ఎన్నికైన మన తెలుగువాడు, ఆ సంప్రదాయం ఉన్న మరి భారత్ కల్చర్ అకాడమీ వారు సన్మానం చేసిన గిరీష్ గారికి, రోజా గారికి, మరి వారి కుటుంబ సభ్యులకు, మా నాగన్న గారికి, మిగతా అందరికీ, వేదిక ఉన్న మా సౌమ్య పోలీస్ అధికారి గారికి, రాయలసీమ అయినప్పటికీ కూడా రాయలసీమ గుణాలు లేని మా గోపీనాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా రోహిత్ గారికి, మరి ఇప్పుడే వచ్చిన మా నాడు గారికి, మరి కవిత గారికి, అదేవిధంగా రోజారమణి గారికి, మిగతా అందరూ వివిధ రంగాల్లో పెద్దలైన అందరికీ, మా ప్రభుత్వ ప్రోగ్రాం స్పాన్సర్ చేసి దక్షిణామూర్తి గారికి, చాలామంది. ఎందుకంటే సురేష్ అంటే టీవీ ఆర్టిస్టు వాళ్ళకు వ్యవస్థాపక అధ్యక్షుడు. అదేవిధంగా 18 అసోసియేషన్లు ఉంటే 18 అసోసియేషన్లు ఏదో రంగంలో తన వంతు పాత్ర ఉండే వ్యక్తి కనుక సురేష్ నాగబాలను తన సీరియల్గా మార్చుకున్న సురేష్ గారు చెప్తే దాదాపు ఇటు టీవీ నటులు కానీ, సినిమా నటులు కానీ, మరి రాజకీయాలు మేము ఉన్నాం, ఏ విధంగానే సరే తప్పకుండా వచ్చే కార్యక్రమాలు నిర్వహించే సంస్థ భారత్ కల్చర్ అకాడమీ. మరి 20 సంవత్సరాలుగా కార్యక్రమం మీ అందరి సహకారంతో, ఎందుకంటే అంచెలంచెలుగా ఎదిగిన సంస్థ. మనం చూస్తుంటాం చాలా సంస్థలు పుట్టిలోనే పుట్టి మళ్ళీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత కనపడాయి మనకు. అటువంటి ఈరోజు మరి ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఆ తృష్ణ చాలకుండా తన వంతు కళాభిలాష మరి హైదరాబాద్ నగరానికి ముఖ్యంగా రాష్ట్రమంతటా ప్రదర్శించాలి, రాష్ట్రమంతటా అందరినీ కూడా కళాకారులను పరిచయం చేయాలని ఒక తృష్ణతోటి ఉట్నూళ్ళ కానీ, మంచిర్యాల కానీ, కాగన్నగర్ల కానీ 4-5 సంస్థలు పెట్టి వివిధ పేర్ల మీద చివరికి హైదరాబాద్ వచ్చి టీవీ రంగంలో, మరి చలనచిత్ర రంగంలో మరి అందరికీ తలమానికంగా ఉంటూ అటు టీవీ రంగానికి, ఇటు సినిమా రంగానికి, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఎన్నో నంది అవార్డులు తీసుకున్న సంస్థ మరి వ్యవస్థాపకుడు మిత్రులు సురేష్ గారు. మరి వారి రోజు మరి ఆ నాగేశ్వరరావు గారి గురించి చెప్పారు. ఆయన మా నుండి ఇప్పుడు వేరే పార్టీకి పోయినా అనుకోండి, బీజేపీకి పోయిండు, మొన్నలాగా మాతోటే ఉండే. అయితే నాగేశ్వరరావు గారి అల్లుడు ఈరోజు గిరీష్ గారు. మరి గిరీష్ గారు మరి మారుమూల ప్రాంతం నుండి ఈరోజు మా అమ్మాయిని రోజాను కట్టుకుంటేనే నీకు అదృష్టం వచ్చింది, మర్చిపోవద్దు, అంతే కదా? కరెక్ట్, నో హిడెన్ ఎజెండా. ఈరోజు మరి ఆసిఫాబాద్ మారుమూల ప్రాంతం నుండే అల్లుడుగా వచ్చి మరి అమెరికన్ నేషనల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరఫున కాకుండా ఉమ్మడి రాష్ట్రాల తరఫున కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మరి దాన్ని గుర్తించిన భారత్ ఆర్ట్స్ అకాడమీ వారికి కూడా నా తరఫున కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇందాక అందరు చెప్పారు, సురేష్ గారు అటు టీవీ రంగంలో ఉన్న పెద్దలను, సినిమా రంగంలో పెద్దలను మరి ఎందరినో తన వంతు కృషిగా పైకి తీసుకురావాలి, చిన్న వాళ్ళను పైకి తీసుకురావాలని చెప్పేసి అటు మేకప్ మ్యాన్లను, లైట్ బాయ్లను, డైలీ సినిమా పరిశ్రమ మీద, టీవీ పరిశ్రమ ఆధారపడే వాళ్ళందరికీ కూడా అటు కోవిడ్ సమయంలో కావచ్చు లేదా మామూలుగా కావచ్చు తన వంతు ఉడతా భక్తిగా చేసి ఒక స్టూడియోని పెట్టి ఆ స్టూడియో ద్వారా కూడా ఎందరు కళాకారులను పరిచయం చేసిన నిజంగా సురేష్ గారికి, మరి కార్యక్రమం తలపెట్టిన మరి నాగేశ్వరరావు గారికి, సురేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గిరీష్ గారు, రోజా గారు ఉన్నారు కనుక ఇందాక గోపీనాథ్ రెడ్డి గారు అన్నారు, మరి నెక్స్ట్ మీ అసోసియేషన్కు మాకు ఫ్లైట్ టికెట్లు పంపండి, మేము కూడా వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. జై హింద్, జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.